హలో గైస్. ఈ వీడియోలో పై నెట్వర్క్ సంబంధించి మీకు బిట్‌కాయిన్ తెలిసుంటది కదా! బిట్‌కాయిన్ వాల్యూ చాలా లాక్స్‌లో ఉంటదని తెలుసు కదా! సో, అదే విధంగా పై నెట్వర్క్ అనేసుంటది. సో, ఆ పై నెట్వర్క్‌కి సంబంధించి ఒక అప్లికేషన్ మన మొబైల్‌లో ఉండి ఎవ్రీ 24 అవర్స్‌కి మనం ఒక కాయిన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఆ కాయిన్ వాల్యూ ఎంతుంటుందని ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు కూడా చెప్పడం లేదింకా. సో, అఫీషియల్‌గా వాళ్ళు ఆ కాయిన్ ప్రైస్‌ని ఎంతుంటది అని చెప్పే ముందే దాన్ని మీరు కూడా డైరెక్ట్‌గా సేల్ చేసుకోవచ్చనమాట ఆ కాయిన్స్‌ని. సో, ఎవ్రీ 24 అవర్స్‌కి మనకి ఇక్కడ కనపడుతుంది కదా! ఈ విధంగా అప్లికేషన్‌లో గ్రీన్ కలర్‌లో వచ్చి జీరో అనేసి చూపిస్తది. సో, 24 అవర్స్‌కి ఒక కాయిన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చనమాట మనము. సో, ఆ కాయిన్‌ని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్‌గా ఏదైనా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ మీ దగ్గర ఆ కాయిన్స్ ఉన్నాయంటే నేనైనా కూడా కొనగలను. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఆ కాయిన్ వాల్యూ బిట్‌కాయిన్ వాల్యూ ఎంత పెరిగిందో అదే విధంగా పైకి సంబంధించి ఆ కాయిన్స్ కూడా అంతే వాల్యూ వస్తది. ఎగ్జాక్ట్‌లీ బిట్‌కాయిన్ వాల్యూ అని చెప్పలేను గానీ పై అనేది ఇప్పుడిప్పుడు చాలా వాళ్ళు ఫ్యూచర్‌లో అయితే కంపల్సరీ పై కాయిన్ అనే దానికి చాలా వాల్యూనే ఉంటాది అనేసి అయితే చెప్తున్నారనమాట. సో, మీరు జస్ట్ ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసుకొని 24 అవర్స్ ఎవ్రీ 24 అవర్స్‌కి ఒక కాయిన్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే నిజంగా మనకు వితిన్ 6 మంత్స్‌లో రావచ్చు, లేదా 1 ఇయర్‌లో రావచ్చు. వాళ్ళు దాన్ని ఇంకా ట్రైనింగ్ దీనిలోనే పెట్టారు. సో, అది వన్స్ మనకు రియల్ టైమ్‌లోకి వచ్చిందంటే ఆ కాయిన్స్‌ని వాళ్ళే పర్చేజ్ చేసుకుంటారు. లేదంటే మీరే మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, సింపుల్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేదు గదా! జస్ట్ అప్లికేషన్ యూజ్ చేసుకొని కాయిన్స్ గెయిన్ చేసుకోవడం అంతే గదా! సో, ఎలా అనేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. దానికోసం సింపుల్‌గా మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళేసి ప్లే స్టోర్‌లో పై నెట్వర్క్ అనేది సెట్ చేశారంటే మనకు ఇక్కడ అప్లికేషన్ అయితే కనపడతదనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ విధంగా క్లిక్ చేస్తే పై నెట్వర్క్ అనేసి వన్స్ ఇది డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేసామంటే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటదనమాట. మీ ఈ మొబైల్ నంబర్‌తో కూడా లాగిన్ అవ్వచ్చు. లేదంటే జీమెయిల్ అనే ఇచ్చి లాగిన్ అవ్వచ్చనమాట. సో, లాగిన్ అయ్యాక మనకు ఈ విధంగా అయితే కనబడుతుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా ఆప్షను గ్రీన్ కలర్‌లో. సో, అది క్లిక్ చేస్తే నాకు ఇంకా రిమైనింగ్ 7 అవర్స్ అయితే ఉన్నది. సో, 7 అవర్స్ కంప్లీట్ అయిన వెంటనే నాకు ఇక్కడ మళ్ళీ ఒక కాయిన్ అయితే యాడ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఒక కాయిన్ అయితే నాకు అవైలబుల్‌లో ఉన్నదనమాట. సో, ఆ కాయిన్‌ని మనం డైరెక్ట్‌గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌ఫర్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు సెకండ్ ఆప్షన్ ఉన్నది కదా! ట్రాన్స్‌ఫరబుల్ బ్యాలెన్స్ అనేసి. సో, అది క్లిక్ చేశామంటే ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ కేవైసీ ప్రాసెస్ అంతా ఉన్నది కదా! ఈ ప్రాసెస్ అంతా అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట మనము. ఇది కంప్లీట్ అయిన వెంటనే మనం డైరెక్ట్‌గా మనకు అక్కడ ఇచ్చే యూపీఐ ఐడీ ద్వారా అయినా సరే, లేకపోతే మీరు ఆ కాయిన్స్‌ని డైరెక్ట్‌గా వేరే ఎవరైనా వాడుతుంటారు కదా! లైక్ పిఐ నెట్వర్క్ అప్లికేషన్ వాళ్ళకి మీరు ట్రాన్స్‌ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ అయితే మీరు తీసుకోవచ్చనమాట. సో, ఇదే విధంగా చాలామంది ప్రెజెంట్ అయితే ఈ పై కాయిన్స్‌ని ఎన్ని కాయిన్స్ ఉన్నా కూడా డైరెక్ట్‌గా వాళ్ళు అమౌంట్ పే చేసి ఇంత అమౌంట్ అనేసి పే చేసి కాయిన్స్‌ని అయితే కొనేస్తున్నారు. సో, ఎందుకు ఇదే రీజన్ ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా పై కాయిన్ వాల్యూ అయితే చాలానే ఉండబోతుంది. సో, దానికోసమే అందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు. సో, మీరు జస్ట్ లాగిన్ అయిన వెంటనే నార్మల్‌గా మనం ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫస్ట్ జాయిన్ అయితేనే 1 పై కాయిన్ అయితే యాడ్ అవుతుంది కదా! సో, దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనము ఈ కేవైసీ ప్రాసెస్ అంతా అయితే కంప్లీట్ చేసుకున్నామంటే మనకు దీనికి సంబంధించి ఒక వాలెట్ అయితే క్రియేట్ అయిపోతుందనమాట. ఆ వాలెట్‌లోకి మనకి ఈ కాయిన్స్ అన్నీ యాడ్ అవుతా ఉంటాయనమాట. సో, ఇక్కడ జస్ట్ మనకు చాలా సింపుల్‌గానే ఉంటది ప్రాసెస్. ఇక్కడ ఫస్ట్ పై నెట్వర్క్ డౌన్లోడ్ పిఐ బ్రౌజర్ యాప్ అనేసి ఉన్నది కదా! అది కంప్లీట్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ పిఐ వాలెట్ అనేసి. సో, ఇవంతా మనం జస్ట్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా అదే డైరెక్ట్ చేస్తుంది. ఎలా చేయాలా ఏంటి అనేసి. సో, ఇవంతా కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిందంటే ఆటోమేటిక్‌గా మనకు ఎవ్రీ 24 అవర్స్‌కి ఒక పై కాయిన్ అయితే వస్తుంది కదా! ఆ కాయిన్ మన వాలెట్‌లోకి అయితే యాడ్ అవుతా ఉంటదనమాట. ఈ విధంగా మీ దగ్గర ఒక 50 కాయిన్స్ ఉన్నాయంటే పై కాయిన్స్ నిజంగా మీరు లాక్స్‌లో అయితే వాటిని సేల్ చేసుకోవచ్చనమాట. సో, మీరు జస్ట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేదు కదా! జస్ట్ అప్లికేషన్ ఒకటి పెట్టుకొని 24 అవర్స్‌కి ఒక కాయిన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అంతే కదా! సో, మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా ఈ అప్లికేషన్‌ని యూజ్ చేసి ఎవ్రీ 24 అవర్స్‌కి కాయిన్స్‌ని అయితే గెయిన్ చేసుకొని మీ దగ్గర జస్ట్ పెట్టుకోండి కాయిన్స్‌ని. ఖచ్చితంగా ఒక 1 ఇయర్ లోపు మీరు అట్‌లీస్ట్ ఒక 50 కాయిన్స్ మీ దగ్గర పెట్టుకున్నారంటే నిజంగానే మీరు 1 ఇయర్ తర్వాత ఆ కాయిన్ ఆ 50 కాయిన్స్‌తోనే చాలా వరకు అయితే మీరు సేల్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇంకా క్లియర్‌గా వీడియో కావాలి అనుకునేలా ఉంటే పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా పార్ట్ 2
పాటు అయితే చేస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.